సావిత్రి, ఉమ్, నేను నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అవునా? ఏంటది? అది అది నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. హ్మ్. ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా? ఎన్ని రోజులు నేను నీకు అందంగా కనిపించలేదా? కనిపించావు. నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు, కానీ నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా లేను. గొంతులో మాట అయితే ఈజీగా చెప్పేవాడిని, గుండెలో మాటని అంత ఈజీగా చెప్పలేం కదా. అయినా సరే, నేను చెప్పాలనుకున్నది చెప్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టం సావిత్రి. లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉండాలనే నా కోరిక. ఉమ్, నిజమే చెప్తున్నాను. నువ్వంటే నాకు కూడా ఇష్టమే, కానీ నువ్వేమంటావో అని భయపడి ఎన్ని రోజులు ఆ విషయం నీకు చెప్పలేదు. ఉమ్, వా అరే బాస్రా దేవుడా, అరే ఈ శంకర్ గాడు అమ్మాయిని తీసుకొస్తున్నాడా లేదా? అసలే పోరీలు అందంగా ఫ్రెష్గా ఉన్నారు. పురుపు చూసినా పిల్లని చూసినా మైండ్ మారకుండా ఉంటుందా? దీనమ్మ జీవితం. అరే ఫోన్ రింగ్ అవుతుంటే అవులేగాడు లిఫ్ట్ చేయడేమ్రా? హలో అన్నా నమస్తే అన్నా. అరే ఓ అవులే, ఫోన్ రింగ్ అవుతుంటే ఎంతసేపు ఫోన్ ఎత్తవేమ్రా? సారీ అన్నా, ఫోన్ సైలెంట్లో ఉండి చూసుకోలేదన్నా. అరే ఎక్కడ దాకా వచ్చారా? అదే పనులు ఉన్నాం, దొరకగానే తీసుకొస్తామన్నా. అమ్మాయి దొరుకుతానని తీసుకురండి. అవతల అమ్మాయిల కోసం ఖాన్ పరేషాన్ చేస్తుండ్రా. ఓకే అన్నా, ఓకే ఓకే అన్నా. సరే అమ్మాయిలు జాగ్రత్త, ఎక్కడ ఆగొద్దు, నేరుగా మన అడ్డాకి తీసుకురండి. సార్ వీళ్ళని ఎక్కడన్నా చూసారా సార్? చూశాను. చూసారా సార్? ఎక్కడ చూసారు సార్? ప్లీజ్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తాను. ఎంత కావాలన్నా ఇస్తావా? మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తాను. వీళ్ళు ఎక్కడ ఉంటారో చూపించండి చాలు. అదిగో అక్కడ ఉంటారు. పదండ్రా. రండి.